నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజంతో ముందుగా హెడ్లైన్. ప్రభుత్వ పాఠశాలలో అల్పాహారంతో విద్యార్థులకు మంచి పౌష్టికాహారం. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టీకరణ. ఫాతిమా ఓఎస్సీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ తో మస్జిద్ పనితీరులో తెలుస్తుంది. చంద్రగుట్ట ఎమ్మెల్యే అభ్యర్థి సూర్య. సత్యవేడు ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలకు హీరో మోటార్ కంపెనీ చేత ఎమ్మెల్యే కోరిటి నుంచి మంత్రులు పత్రం అనుకున్న వైద్యులు. కుప్పంలో వినూత్న రీతిలో తెలుగు మహిళల నిరసన. కాళీ అమ్మవారి వేషధారణతో చేతుల్లో కర్పూరం హారతులతో ప్రదర్శన. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే, తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అల్పాహార కార్యక్రమం ప్రారంభించడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సనత్ నగర్ నియోజకవర్గం అమీర్పేట డివిజన్ డీకే రోడ్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారం కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా సర్కారీ బడుల్లో చదువుకునే విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని అన్నారు. సరే డ్రమ్స్ బెలూన్ పైకి బెలూన్స్ లేపండి సార్. నన్ను అడగారా? పథకానికి ఇచ్చేసి ఉన్న మన ఆనరబుల్ హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారు, అదేవిధంగా మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా మన విద్యాశాఖ ప్రౌడ్గా చెప్పుకునే మన ఆర్జేడీ మేడం గారు, విజయలక్ష్మి మేడం గారు, అదేవిధంగా అమీర్పేట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కేతినేని సరళా మేడం గారు, అదేవిధంగా ఈ ప్రోగ్రాం ప్రారంభోత్సవానికి చేసిన అతిరథ మహారథులందరికీ కూడా మరొకసారి మేము ఈ ప్రారంభోత్సవానికి వచ్చేసిన ఎందుకంటే పిల్లలు తీసుకున్నటువంటి భోజనమే వాళ్ళ భవిష్యత్తు. వారు ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలంటే ఆరోగ్యపరమైనటువంటి తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ తీసుకోవడమే కాకుండా మంచి ఆరోగ్యం ఇవ్వాలనేది, మంచి ఆహారం ఇవ్వాలనేదే మన ముఖ్యమంత్రి గారి లక్ష్యం. కాబట్టి దయచేసి దాంట్లో మీరు మన ప్రిన్సిపల్కు, హెడ్ మాస్టర్కు, టీచర్స్ కూడా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఆ పిల్లలతో పాటు కంపల్సరీగా టీచర్స్ను కూడా తినమని చెప్పండి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అనేది, లంచ్ అనేది మనకు క్వాలిటీ లేకున్నా, టేస్ట్ లేకున్నా మనం ఇంత చేసి కూడా వృధా అవుతుంది. కాబట్టి దయచేసి ఆ నియమాలను పాటించవలసిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభా వేదిక ద్వారా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల ఈరోజు చాలా మంచి స్కీమ్ స్టార్ట్ చేశారు. ఆనరబుల్ సీఎం గారు మా పిల్లల కోసం ఎంతమంది లంచ్ ప్రొవైడ్ చేశారు, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈరోజు నా అన్న వచ్చిన ఇక్కడికి, మా తలసాని శ్రీనివాస్ అన్న గారు ఆనరబుల్ మినిస్టర్, ఈయన బర్త్డే ఉంది, చాలా చాలా శుభాకాంక్షలు. సిఎంసీ కమిషనర్ శ్రీ జగన్ గారు, ఆర్జేడీ శ్రీ విజయలక్ష్మి గారు, డిఓ గారు, ప్రిన్సిపాల్ గారు, స్కూల్ టీచర్స్, స్టూడెంట్స్, తెలంగాణ వచ్చిన తర్వాత మా ఆనరబుల్ సీఎం గారు ఇంపార్టెన్స్ ఇచ్చారు ప్రాపర్లీ పిల్లలకి. మా ఫ్యూచర్ ఉంది, ఇది మన దేశకి ఫ్యూచర్ అంటే మా పిల్లలు ఉన్నారు. అయినా ఈ స్టార్టింగ్లో భర్గవతి ప్రెగ్నెంట్ ఉన్న ఉమెన్స్కి చాలా మంచి న్యూట్రిషన్ ఫుడ్ ప్రొవైడ్ చేశారు. డెలివరీ ఫ్రీ చేస్తున్నారు.
ఆ టైంలో కొడుకు అయితే తర్వాత 12,000 ఇస్తున్నారు, అమ్మాయి అయితే 13 ఇస్తున్నారు. ఆయనకు మంచి హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడలో KG2 PG ఫాతిమా ఓయాసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ ను చందన్గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓయాసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడైనా అక్బరుద్దీన్ గొంతు వినబడుతుంది, కానీ ఇప్పుడు KG2 PG ఫాతిమా ఓయాసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ ను ప్రారంభంతో మజ్లిస్ పనితనం చెబుతుందని అన్నారు. దేశంలో ఎవరైనా ఇలాంటి పని చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. తాము ఎవరికి వ్యతిరేకం కాదని, హిందూ, సిక్కు, క్రైస్తవులు అందరికీ దారుసలాం దర్వాజాలు తెరిచి ఉంటాయని అన్నారు. తాము మహారాష్ట్ర నుండి వచ్చామని PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారని, అయితే ఆయన ఎక్కడి నుండి వచ్చారని ప్రశ్నించారు. कि आरएसएस वाले को कांग्रेस का सदर बनाओ, आरएसएस भी काम करेगी, विश्व हिंदू परिषद भी काम करेगी, और इस आरएसएस वाले को चीफ मिनिस्टर बनाना। अगर मैं गलत हूं तो हमसे बोल रहे हैं। चलो मैं कहता हूं रेवंत, भाग्य लक्ष्मी की जो मंदिर है ना चार मीनार के पास, आ जाओ, वहां पे कसम खा लो और बोल दो कि मैं आरएसएस में नहीं था। कसम खा लो और कह दो कि मुझे शर्मिंदगी है आरएसएस से वाबस्ता होने पर। कसम खा लो और कह दो कि मैं आरएसएस का दुश्मन हूं, सावरकर को नहीं मानता। कसम खा के बोल दो ना, किस्सा खत्म। कोई बोल रहे इन्हें ताकतवर हो रहा, उन्हें कमजोर हो रहे। कोई भी ताकतवर हो जाओ, कोई भी कमजोर हो जाओ, कितना भी ताकत क्यों न मिले, हमारा सहारा जरूरी है। मैं ये बात कह रहा हूं, याद रख लो, एक वक्त फसल बोने का होता है, एक वक्त फसल तैयार करने का होता है, और एक वक्त फसल काटने का होता है। और अब वक्त कौन सा है मालूम? सालार ने फसल बोई थी, फख्र मिल्लत ने फसल बोई थी, सालार ने फसल तैयार की, और अब फसल तैयार है, काटने का वक्त है। समझो मेरी बात को, समझो मेरी बात को। फिर से दोहरा रहा हूं सालार के जुमले को। हम बादशाह गर के मौक़िफ़ में, हमारे बादशाह गर के मौक़िफ़ को कमजोर होने न दो मुसलमानों। कोई भी तख्त पे हो, हमारी मर्जी के बगैर नहीं बैठ सकता। इस बात को समझो। और ये लोग हमारी ताकत को खत्म करना चाहते हैं। बादशाह गर का जो मौक़िफ़ है ना, उसको खत्म करना चाहते हैं। सिर्फ एक तकरीर हुई स्कूल में तो अकबर भाई बोलने पे मजबूर हो गए। याद रख लो, मुझे अकबर भाई नहीं बोलना है, मेरे इन सारे भाइयों को भाई बोलने वाला हमको चाहिए। अकबरुद्दीन ओवैसी को शेर बनना नहीं है, अकबरुद्दीन ओवैसी को अपनी कौम को शेर बनाना है। और ये इमारतों में से एक अकबर ओवैसी नहीं, आने वाले कल में 1000 अकबर ओवैसी निकलेंगे और इनको चैलेंज करेंगे और इनसे पूछेंगे। తిరుపతి జిల్లా సత్యవేడు ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలలో రక్త పరిశోధన, ఆటో అనలైజర్, మిషన్ కెమికల్స్ కారకాల కోసం
హీరో మోటార్ కంపెనీ ఆర్థిక చేయూత అందించింది. ప్రభుత్వ కమిటీ వైద్యశాలలో జరిగిన కార్యక్రమంలో హీరో కంపెనీ సెక్యూరిటీ ప్రధాన అధికారి కిరణ్ ఉప్పులి 7 లక్షల రూపాయల నగదుకు సంబంధించిన మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా ప్రభుత్వ వైద్యుడు సురేష్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోగులకు అందుతున్న వైద్య సేవలకు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మందుల నిల్వ గదులను పరిశీలించారు. మందుల కొరత ఏది లేదన్నారు. కాగా ఆటో అనలైజర్ మిషన్ కు సంబంధించిన కెమికల్స్ లేకపోవడంతో గత 6 నెలలుగా మిషన్ నిరుపయోగంగా మారింది. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారు. దీంతో ఆయన హీరో మోటార్ కంపెనీ ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే కంపెనీ యాజమాన్యం స్పందించింది. ఈ నేపథ్యంలోనే ఆటో అనలైజర్ మిషన్ కు అవసరమైన కెమికల్స్ కొనుగోలుకు 7 లక్షల రూపాయలను ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతిమా సుశీల్ కుమార్ రెడ్డి, జెడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి, సురుట్టుపల్లి ఆలయ చైర్మన్ బాలాజీ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సలహా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమానికి ఎందుకు వచ్చాను హాస్పిటల్ దినదిన అప్పుడు చెందాలా, బాగుండాలా, పేషెంట్స్ రావాలా. ఇక్కడ వచ్చిన పేషెంట్ అంతా కూడా డాక్టర్ మంచి నువ్వు మెడికల్ యాప్ చేసిన ఒక్కరి కూడా పంపించకూడదు. నువ్వు పంపిస్తే నీ వలన పోయినట్టు అర్థం. అర్థమైందా? డాక్టర్ అంతా నేను మెడికల్ ప్రపోజ్ చేశారు కదా, ఎవరు కూడా పంపించవద్దు నాకు తెలియకుండా. నేను చూసుకుంటా వదిలి చెప్ప. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగు మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కాళీ అమ్మవారి వేషధారణతో చేతుల్లో కర్పూరం, హారతులు వెలిగించుకొని నిరసన తెలిపారు. మహిళలు మహాశక్తులని, ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను అంతమోదించేందుకే మహాకాళిగా వచ్చామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అంతం తథ్యమని హెచ్చరించారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి, రాముడు, భీముడు, చంద్రన్న దేవుడని సీఎం డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని అంతం ముందించేందుకు ప్రతి మహిళ ఒక మహాశక్తిలాగా కదులుతున్నారని అన్నారు. మచ్చలేని చంద్రుడికి గ్రహణం పట్టిందని, గ్రహణం వీడి సంపూర్ణ చంద్రుడుగా బాబు బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు మీదుగా కక్షగట్టి అక్రమంగా అరెస్టు చేసినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రతి మహిళ బాధపడుతున్నారని అన్నారు. తాము చేసిన పూజలు ఫలించి చంద్రబాబు తొందరలోనే బయటకు వస్తారని అన్నారు. అరెస్ట్ చేసి ఈ రోజుకి 28 రోజులు అవుతుంది. మేము పడిన కష్టాలంతా దేవునికే ఒప్పించాలనేసి ఈ రోజు శుక్రవారం ఆడవాళ్ళంతా చేరి దేవుని వేషం వేసుకొని వచ్చి న్యాయం కావాలనేసి, న్యాయం కోసం ఇక్కడ రోడ్డు పైన వచ్చి మేము పోరాడతాము. దేవుడు అనేసి కన్నెత్తి చూస్తుంది. మా చంద్రబాబు నాయుడు గారు మచ్చ లేకుండా నాయకులుగా బయట వస్తారనేసి మాకు నమ్మకం ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసులు అరెస్ట్ అయినారు. ఆయన పైన తప్పులు ఉంటే ఇన్ని రోజులు పెట్టాల్సిన అవసరం లేదు కదా. తప్పు లేదనేసి బయటనే ఇడియాలి కదా. అలా కాకుండా ఆయన ఇన్ని రోజులు పెట్టడము ఎంతకంత న్యాయం అనేసి దేవుని దగ్గర మేము కోరుతున్నాము. అమ్మవారి తల్లి నిజంగా శక్తిమైనదంటే ఆ రాక్షసుల పాలన అంతం చేసేదానికి ఈ అవతారం అనేసి దేవునికి అందరికీ తెలుసు. దేవుడు వచ్చి అంతం అనేసి మేము తెలియజేస్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలో బయట వస్తారు. మధ్యలేని నాయకుడుగా మాకు వచ్చి ఇంకా ఏమేమి కావాలనో అన్ని చేస్తున్నారు. 2024లో ఆయన సీఎం అవుతున్నారు. జై చంద్రబాబు నాయుడు గారు నాయకుడు. 28 రోజులు అవుతా ఉంది. మా చంద్రబాబుని అరెస్ట్ చేసిన దానివల్ల మేము ఓం సత్తి అవతారం ఎత్తి అగ్గిసెట్లేదు కానీ ఓం సత్తి పసుపు పూసుకొని మా చంద్రబాబుని ఈ జగన్ ప్రభుత్వము పోవాలా, నాశనం అయిపోవాలా. మా చంద్రబాబుని అరెస్ట్ చేసినంత మా చంద్రబాబు నిత్యం ఏమి చేయలేదని చెప్పి ఈ ఓం సత్యమ్మని అందరూ మేము 100 మంది మహిళలు పసుపు కుంకుమ పెట్టి వేడుకొని చంద్రబాబు ఇడిపియాలని కోరుకుంటున్నాము. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వసం సత్యంలో సత్యం ఉంటే నాశనం అయిపోవాలా. ఈ రోజే కానీ ఈ 150 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నాశనం అయిపోతారు. మా చంద్రబాబు నాయుడు ఎవరెవరు తిట్టుకుంటారు వాళ్ళంతా. చంద్రబాబు నాయుడు రేపో ఈ రోజు ఎప్పుడో వచ్చేస్తాడు ఇంటికి. అప్పుడు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇంతంతలు 4 గంటలు అనుభవిస్తాడు. మా మహిళలు ఎంత మేము బాగుపడుతూ ఉంటామంటే మేము ఎంత బాధపడుతూ ఉంటామే. దానివల్ల మేము ఈ ఓం సత్యం ఉంటే 2 రోజుల్లో వస్తారని కోరుకుంటాం. ఈ సీఎం పోవాలా, చంద్రబాబు నాయుడు సీఎం కావాలి, కొంచెం పోవాలా ఫస్ట్. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం సత్యవేడు మండలం రాజపాలెంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటుగా ధీటుకు విద్యార్థులకు అవసరమైన డెస్కులు, కుర్చీలను సమకూర్చినట్టు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలిపారు. గ్రామంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్ భవనంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వ పాఠశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు నేడు పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను కల్పించామని అన్నారు.
సురక్షితమైన తాగునీటిని అందించడానికి మినరల్ వాటర్ యూనిట్లు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. విద్యా ప్రమాణాలను పెంచడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించడానికి విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతిమా సుశీల్ కుమార్ రెడ్డి, జెడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి, సురుటుపల్లి ఆలయ చైర్మన్ బాలాజీ రెడ్డి, గ్రామ సచివాలయ మండల కన్వీనర్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆయన కుదరండి సార్ మీరు పట్టుకున్నారు ఇద్దరు ఒక్కటి వదిలేండి, ఆ రెండు మీరు కట్ చేయండి. ఓకే రైట్. వాళ్ళ పరిధిలోనే హెల్త్ సెంటర్ లేదు సార్ మనకి. ఖచ్చితంగా మీరు హెల్త్ సెంటర్ మాకు ఏర్పాటు చేయాలి. మేము ఇప్పటికే 2 సంవత్సరాలు అడుగుతూనే ఉన్నాం సార్. మీరు గడప గడప ప్రోగ్రాంలో చెప్పారు. ఖచ్చితంగా మీరు చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇది గ్రామస్తుల కోరిక. ఇదే కాకుండా ఈ గ్రామానికి మేము ఏదైనా మీరు వెంటనే స్పందించి ఇంత త్వరగా ఈ స్కూల్ ప్రారంభానికి వచ్చేసి దీన్ని చేసినందుకు మీకు అందరికీ కృతజ్ఞత తెలుపుకున్నాం సార్. ప్రత్యేకించి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుభాకాంక్షలు తెలిపేందుకు సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని ఆయన నివాసానికి అభిమానులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. సర్వమత ప్రార్థనలతో ఆయా ప్రతినిధులు మంత్రికి ఆశీర్వచనం అందజేశారు. ఫాదర్స్ కూడా రావాల్సిన విజ్ఞప్తి. ఫాదర్ మీరు ముందుకు రండి. ఫాదర్స్ ముందుకు రండి. అందరూ నిశ్శబ్దంగా దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉన్నట్లయితే మంత్రి గారి నిమిషమై ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం. పెరుగుదలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా శిరస్సు వంచి ఈ రాష్ట్రానికి ఎంతో దీవెనకరమైన మంత్రిని
మాకు అనుగ్రహించావు, నీకు స్తోత్రాలు. తెలంగాణ सरकार के और पशुपालन मंत्री आदरणीय आपका यह जीवन आनंदमय, मंगलमय, प्रसन्नमय रहे, यही हमारे समस्त जैन समाज की ओर से शुभकामनाएं है. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ పట్టణ నూతన అధ్యక్షులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ఘనంగా సన్మానించారు. వైఎస్ఆర్సీపీ పట్టణ క్లస్టర్ 1-2 నూతన అధ్యక్షులు విడుదల కమలేందర్ పఠాన్ తలా ఖాన్ మంత్రిని సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా 6వ వార్డు ఇన్ఛార్జి రామిశెట్టి శివప్రసాద్ బాల్ నాయక్ విడుదల కమలేందర్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరిపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అసలు ఈ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేయాలి. మనం చేస్తున్నాం, ఈరోజు చేస్తున్న కార్యక్రమం ఇంట్రడ్యూస్ చేసి ఇది ఎలా చేయాలి ఏంటంటే చెప్తారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా మన ఆఫీస్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. కనీసం ఒక 10 రిజిస్ట్రేషన్ డెస్క్లు మనం ఏర్పాటు చేసుకుని గ్రామ వార్డు వాలంటీర్లు, గృహసారులు, సచివాలయ కన్వీనర్లు, అలాగే మన పార్టీ నాయకులు అందరితో, కార్యకర్తలు అందరితో పాటు మనం రిజిస్ట్రేషన్ డెస్క్ ఏర్పాటు చేసుకుని రిజిస్ట్రేషన్ అనేది మనం చేసుకుంటాము. అండ్ సోషల్ మీడియా హెల్ప్ కూడా దీనికి చాలా అవసరము. వాళ్ళందరూ కూడా యాక్టివ్గా మనం సపోర్ట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. ఈ సచివాలయ కన్వీనర్లు, గృహసారులు మరియు గ్రామ వార్డు వాలంటీర్లు అందరూ జేసీఎస్ మండలి మనకు కన్వీనర్స్ ఉన్నారు, మళ్ళీ సచివాలయ కన్వీనర్స్ అందరూ ఉన్నారు. ఈ మండల స్థాయి వాట్సాప్ గ్రూప్లో కూడా పూర్తిగా వీళ్ళందరినీ కూడా యాడ్ చేయాలి. ఒక గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటాము. ఆ గ్రూప్స్ క్రియేట్ చేసి జగనన్న యాప్ని డౌన్లోడ్ చేసుకుంటాము. అలాగే వాట్సాప్ ఛానల్ అనుసరిస్తాము. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జగనన్న తోడుగా అన్నింటిలో కూడా ఫస్ట్ నమోదు చేసి గ్రూప్స్ క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ చేసి ఈ సోషల్ మీడియా టీమ్స్ అంతా కూడా కోఆర్డినేట్ చేసుకుని మీ అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్స్ అన్ని కూడా కోఆర్డినేట్ చేస్తారు. ఈ శిక్షణ అనేది కూడా దాంట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు, అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు, మీరు ఏదన్నీ కూడా దీంట్లో అప్డేట్ చేస్తారు. సో మీ శాసనసభ్యురాలు సేమ్ టైం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మీ అందరూ కూడా చాలా చక్కగా దీన్ని చేస్తూ ఉన్నారు. ఎందుకు చక్కగా చేస్తున్నారంటే ఈ కార్యక్రమంలో భాగంగా ఈ 45 రోజుల పాటు చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ముఖ్యమంత్రి గారు పదే చెప్పడం జరిగింది. ఈ శాఖ మంత్రిగా నేను కొన్ని మన రాష్ట్రంలోని పలు జిల్లాలు పర్యటన చేయడం జరిగింది. అసెంబ్లీ అయిపోగానే ఈ కార్యక్రమం లాంచ్ అయింది. ఇక్కడే మన చిలుకూరుపేట వేగ హాస్పిటల్లో బాగునారాయణ నగర్కి సంబంధించినటువంటి యూపీఎస్సీ పరిధిలో జరిగినటువంటి ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అటెండ్ చేసి లాంచ్ చేసి ఇక్కడ మన చిలుకూరుపేటలో లాంచ్ చేసి తర్వాత ఎంబడే ఉత్తరాంధ్రకి వెళ్ళాను. విశాఖపట్నంలో సిటీ పెద్దది, అక్కడ కొంత నాకు బాధ్యత కూడా ఉంది కాబట్టి అక్కడ నేను అది ఎలా ఇమీడియట్గా చిలుకూరుపేట వెళ్ళమని అక్కడ కార్యక్రమం. నంద్యాల జిల్లా పాండ్యం నియోజకవర్గానికి చెందిన 10 కుటుంబాల వారు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కల్లూరు మండలం రేమడూరుకు చెందిన వైసీపీ ఉప సర్పంచ్ చంద్ర, వార్డు మెంబర్లు నాగరాజుతో పాటు 10 కుటుంబాలు మండల కన్వీనర్ రామంజనేయులు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరు చరితారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఎజెండాలోని అంశాలను తయారు చేసి తన సంతకం లేకుండానే పంచాయతీలోని వార్డు మెంబర్లకు పంపించాలని సెక్రటరీ గురుమోహన్ కుట్ర పన్నారంటూ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొన్నిరెడ్డి శివచంద్రరెడ్డి ఆరోపించారు. సెక్రటరీ అవినీతి పరుడంటూ ఆరోపించారు. తాను గెలిపించుకున్న వార్డు మెంబర్లకు ఎమ్మెల్యే డబ్బు ఆశ చూపించి తన వైపు తిప్పుకున్నారని మీడియా సమావేశంలో ఆరోపించారు.
తన ఓర్పు సహనానికి ఎమ్మెల్యే పరీక్ష పెడుతున్నారని 6 నెలలు గడుస్తున్నా ఎం బుక్కులు పంచాయతీలకు ఇవ్వకుండా సతాయిస్తున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఎమ్మెల్యే స్వార్థపరుడని వైఎస్ఆర్ కుటుంబాన్ని అడ్డుపెట్టుకుని నియోజకవర్గంలో అధికారులను దూషిస్తూ తన పని జరుపుకుంటూ పోతున్నారని మండిపడ్డారు. ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో అమరణ నిరాహార దీక్ష చేపడతామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఎంపీ అవినాష్ రెడ్డితో చర్చించగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈరోజు కొత్తపల్లె మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి నేను కోనరెడ్డి శివచంద్రారెడ్డి అనే ఆయన ప్రెస్ మీటుకు రావడం నాకు హీనమైన చర్య అని నేను భావిస్తున్నా ఈరోజు. ఎందుకంటే ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి పంచాయతీలో జోక్యం ఏంది అనేది, పంచాయతీలో ఎవరైనా సర్పంచ్ తప్పు చేస్తే నువ్వు రావాలా. సంతలో పశువులను కొన్నట్టు కొన్నావు 12 మందిని 8 లక్షలు ఇచ్చి ఒక్కొక్కరిని. నువ్వు పంచాయతీలో నువ్వు 8 లక్షలు ఇచ్చి ఒక్కొక్కరిని కొన్నావు. సిగ్గు లేకోకుండా నిన్న పంచాయతీ ఎలక్షన్లలో నా శక్తి అంతా నేను చూపించిన. ఒక్కొక్కటి 40,000 ఇచ్చి ఒక ఓటుకు 40,000 47,000 ఇచ్చినా కూడా ప్రజల అభిమానాన్ని ఏమన్నా కొన్నావా, చూడకొన్నావా? కొనలే. నువ్వు అది చూడకొనకుండా నువ్వు పంచాయతీలో నేను అభివృద్ధి చేయలేదు, నేను అభివృద్ధి నిరోధకుని అని చెప్పి పంచాయతీలో ఉన్నటువంటి వార్డు నెంబర్లతో ప్రలోభాలకు గురి చేసి నువ్వు నా మీదికి లేపలేస్తున్నావు. నీకు ఈ ఎమ్మెల్యేగా ఉండి నీకు ఇది తగునా అని చెప్తున్నా నేను. అంత మొత్తం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ నా అభిమానులు ఉన్నారు, నీ మనుషులు ఉన్నారు. మొత్తం అందరినీ దింపినావు. మత్స్యకాళీలో ఏం చేసుకున్నాను? గెలిచినావా? చెప్పు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినావు? దాదాపు 100 కోట్ల దాకా నిన్ను నమ్ముకొని పందాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, నాశనం అయిపోయినారు వాళ్ళందరూ. నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఇదా చేసేది పంచాయతీలలో ఉండేటటువంటి. ఇది నా ఒక్క పంచాయతీ కాదు, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పంచాయతీలు అన్ని దాంట్లో కూడా ఇట్లా చేస్తున్నాను. మేము గౌరవంగా ఎమ్మెల్యేగా అని గౌరవం ఇవ్వడం చేసిన తప్ప, వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకొని మేము ఉండడం తప్ప ఏమన్నా చెప్పండి. ఇంత ఘోరంగా పంచాయతీలో సర్పంచ్కు తెలియకోకుండా సెక్రటరీ అనేవాని అతని ఇష్టానుసారం చేస్తూ నీకు ఎంతో కోట్లు గడిస్తాడాడు. రోజుకు లక్షలు నీకు ముట్ట చెప్పడం, అతను తీసుకోవడం. ఇప్పుడు పంచాయతీలో ఉన్నటువంటి అజెండా మీటింగ్ పెట్టాలంటే నా అనుమతి తీసుకొని, నా సంతకం తీసుకొని పెట్టాలి అజెండా. నా సంతకం లేకోకుండా అజెండా దొంగగా తయారు చేసుకొని తీసుకొని పోతాడు. గతంలో నాది ఇట్లా ఉండాలా, నా సంతకం ఇటు ఉండి అజెండా పంపించాలా మనుషులతో, వార్డు నెంబర్లకు ఇటు నా సంతకం ఉండి నా అనుమతితో నువ్వు వార్డు నెంబర్లకు పంపించాలా అజెండాను. అది కాకోకుండా నా సంతకము లేదు, ఏమీ లేదు. నువ్వు ఇవన్నీ తయారు చేసి కవర్లతో గుడక నువ్వు పంపించాలని నువ్వు నిర్ణయం తీసుకుంటావు. ఎవరో చెప్పిన మాటలు విని ఎంత నీచమైన పని చేస్తున్నావు ఎమ్మెల్యే గారు. ఎంతవరకు ఓర్పుతో ఉన్నా కూడా దాన్ని అసహనం అనుకుంటున్నారు. నేను మంచితనాన్ని ఉంటా ఎప్పటికైనా కానీ. నువ్వు ఇట్లాంటి దౌర్జన్యాలకు నన్ను ప్రలోభాలు బట్టి నన్ను లొంగ తీసుకోవాలంటే నీ చేత కాదు. ఇక్కడ లొంగేవాని కూడా కాదు. నీ అట్టటోళ్ళు ఇంకా చాలా మందిని చూసాను, నీకంటే జాచోళ్ళు కూడా చూసినాను. వాళ్ళతో పోరాడినా. ఎంఈ రమణారెడ్డి అనే ఆయన నీకంటే జాచోడు అయినా కూడా పోరాడినా నేను. అది కూడా నేను మా అన్నను చంపినా కూడా మా అన్నను చంపి రివెంజ్ తీసుకోకుండా ఓట్లతోనే చంపినాము ఆయన. ఓట్లతో వాళ్ళ కోడలు పెడితే నేను తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలంలో జగనన్నకు చెబుతాం కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ బాలాజీ డీకే వివిధ శాఖల అధికారులు ఆర్జీలను పరిశీలించారు.
బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పాఠశాలలో అల్పాహారంతో విద్యార్థులకు మంచి పౌష్టికాహారం, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టీకరణ. ఫాతిమా ఓఎస్సీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ తో మస్జిద్ పనితీరులో తెలుస్తుంది. చంద్రగుట్ట ఎమ్మెల్యే అభ్యర్థి సూర్య. సత్యవేడు ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలకు హీరో మోటార్ కంపెనీ చేత ఎమ్మెల్యే కోరిటి నుంచి మంజూరు పత్రం అందుకున్న వైద్యులు. కుప్పంలో వినూత్న రీతిలో తెలుగు మహిళల నిరసన, కాళీ అమ్మవారి వేషధారణతో చేతుల్లో కర్పూరం, హారతులతో ప్రదర్శన. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ చూస్తున్నాండి. లక్ష్యం సమాజం.